హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ ముందుగా దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు అండి. అలాగే బతుకమ్మ శుభాకాంక్షలు. ఈసారి మన విజయవాడ కనకదుర్గమ్మకి 11 అవతారాలతో అయితే ప్రజలందరికీ దర్శనం ఇవ్వబోతోంది. ఆ అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కూడా మీకు నేను చెప్పబోతున్నాను. అయితే ఈసారి 2 అవతారాలు ఎక్స్ట్రా ఉన్నాయి. అవి ఏమేంటో చూస్తారా? శ్రీ కాత్యాయని దేవి, అలాగే చండీదేవి. అలాగే లాస్ట్ రోజు 2వ తారీఖు హంసవాహన తెప్పోత్సవం అయితే జరుగుతుందండి అమ్మవారికి. ఇంకా ఈసారి దసరా 11 రోజులు భవానీ దీక్షలతో అమ్మవారి గుడి మొత్తము అంగరంగ వైభవంగా ఉంటుందండి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన 9 రకాల ప్రసాదాల్లో ఫస్ట్ అయితే పులిహోర. అసలు పులిహోర లేనిది ఎక్కడ మీరు అమ్మవారి గుడికి వెళ్ళినా కంపల్సరీగా పులిహోర ఉంటుందండి. పులిహోర అందరికీ తెలుసు. నార్మల్గా టెంపుల్ స్టైల్ ఏంటంటే కొంచెం నువ్వులు, ఎండుమిరపకాయలు వేయించి ఆ పౌడరు అందులో మిక్స్ చేస్తారనమాట. కొంచెం ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ టేస్ట్ వస్తుంది. అది టెంపుల్ స్టైల్ పులిహోర అంటారు. అందరికీ నార్మల్గా తెలుసు. ఎక్కువగా అమ్మవారికి పెట్టేటప్పుడు చింతపండు పులిహోరే ప్రిఫర్ చేస్తారు. దాని తర్వాత రెండోది వచ్చి దద్దోజనం అండి. ఇది కూడా అంతే. మనము పెరుగు కలిపి తాలింపు వేసుకోవడమే. అందులో కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని జీడిపప్పులు అలా తాలింపు వేసుకుంటే అమ్మవారికి ఇంకా చాలా ఇష్టం అండి. నేను మీకు ఏ రోజుల్లో పెడతారన్నది చెప్పట్లేదు, బట్ 9 ఇవి కంపల్సరీగా ఈ 9 రోజులు పెడతారండి అమ్మవారికి. అలాగే బెల్లంతో చేసిన పూర్ణాలు లేదా కుడుములు కూడా అనొచ్చు. కుడుములు అనేవి వినాయకుడికి అంటారు కాబట్టి పూర్ణాల టైప్ మీకు నేను చెప్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ప్రాసెస్లో చూపిస్తున్నాను అనమాట. మైదా పిండితో ఇట్లాగా మనము భక్ష్యాలు, బొబ్బట్లు చేసుకుంటాం కదండి, అలాగా నేను ఇట్లా లాటించి మైదా పిండిని దాంట్లో స్టఫ్ చేసుకుంటున్నాను. బట్ ఏంటంటే పూర్ణాలు వచ్చి మనము మినప్పిండి 2 గంటలు నానబెట్టుకుని అందులో ముంచుకుని శనగపప్పు ముద్ద చేసుకుంటాం కదా, బెల్లంతో చేసుకోవాలి. అది లోపల స్టఫింగ్ అనేది శనగపప్పు, కొబ్బరి, బెల్లం చేసుకోవచ్చు. అందులో యాడ్ చేసుకుని మనం వేసుకుంటే మంచిగా వస్తుంది. ఇదొక రకమైన ప్రసాదము అమ్మవారికి. ఇట్లా కూడా చాలా ఇష్టం అండి. మోస్ట్ ఆఫ్ ది ప్రసాదాలు నేను అన్ని బెల్లంతోనే నేను చేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఈ ప్రాసెస్ ఏంటంటే మైదా పిండిని నానబెట్టుకొని చిన్న చిన్న పూరీలాగా లాటించుకోవాలండి. లాటించుకున్నాక ఏం చేయాలంటే మామూలుగా మనకి పెసరపప్పు లేదా శనగపప్పు ఉంటుంది. శనగపప్పుని బెల్లము, కొబ్బరి 3 మిక్స్ చేసుకుని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ ఫామ్ని అందులో మనం పూరీ టైప్ చేసుకుంటున్నాం కదండి, అందులో వేసుకుని చూస్తున్నారా ఇట్లా పల్చగా లాటించుకుని అందులో స్టఫ్ చేసుకుని మనం నూనెలో వేయించుకుంటే ఇదొక రకమైన పూర్ణాలు లేదా బూరెలని కూడా అనొచ్చు. మనం పూరీలాగా కూడా లాటించుకోవచ్చు అండి. అట్లా పొడుగ్గా కాకుండా అట్లా పూరీలాగా కూడా లాటించుకుని మనం స్టఫ్ చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు అండి. దాన్ని మళ్ళీ లాటించుకోవచ్చు. బట్ ఏంటంటే అమ్మవారికి ఇదొక రకమైన బెల్లం లడ్డు లాగా లేదా పూర్ణాలని కూడా అంటారండి. ఇది కొబ్బరి పూర్ణాలు, శనగపప్పు పూర్ణాలని కూడా అనొచ్చు. లాటించుకుని పల్చగా వేసుకుని అది వేసుకుని నూనెలో కాల్చుకుంటే ఏంటంటే మనకి అవి భక్షాలు అని అంటారండి, లేదా సొజ్జప్పాలని కూడా అంటారు. అది మనం రవ్వతో కూడా చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ పూర్ణాలలాగా మనం తిప్పుకొని చేసుకుంటున్నాం కాబట్టి అవి ఏంటంటే ఒక రకంగా కుడుములు, బెల్లం కుడుముల్లాగా కూడా అనిపించవచ్చు. ఇది వినాయకుడికి కూడా పెట్టచ్చండి. ఎక్కువగా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అంటే బెల్లంతో చేసిన ప్రసాదమే అని మీకు ముందుగానే చెప్పా కదా. అయితే మన గుళ్ళో చూసారా ప్రసాదాలు పులిహోర, ఇట్లా బెల్లం కుడుములు అని చెప్పి దద్దోజనము, కట్టె పొంగలికి అన్నం అయితే రెడీ అవుతుంది. చక్కెర పొంగల్ అయితే మీకు చూపించేస్తాను దీని తర్వాత ఎట్లా చేయాలో. చూస్తున్నారా భక్తులందరికీ ప్రసాదాలు ఆ రకంగా తయారు చేస్తున్నారండి. మడితో అమ్మవారికి నైవేద్యం పెట్టి అవి మా ప్రజలందరికీ భక్తులకి అందజేస్తారనమాట. ఇదే రకమైన ప్రసాదం పెట్టాలని ఏం లేదండి. అమ్మవారు కాబట్టి ఎక్కువగా అన్నంతో చేసిందంటే ఆవిడకి బాగా ఇష్టము. అలాగే స్వీట్ దగ్గరికి వచ్చేసరికి మనం బెల్లమే యూజ్ చేయాలి, పంచదార అసలు యూజ్ చేయకూడదు. అది మడికి కూడా పనికిరాదండి అమ్మవారికి పెట్టేటప్పుడు. అలాగే అన్నిటికన్నా కదంబం అమ్మవారికి బాగా ఇష్టము. నార్మల్గా మనం అన్నం చేసుకుంటాం కదండి, దాంట్లో మనం సాంబార్ చేసుకుంటాం కదా, సాంబార్లో ఇందాక నేను చెప్పినట్టు మీరు నువ్వుల పొడి, ఎండుమిరపకాయ, ధనియాలు అవి వేయించుకుని ఆ పౌడర్ మిక్స్ చేసుకుని కొంచెం నెయ్యి తాలింపు వేసుకున్నారనుకోండి సాంబార్ రైస్ అయిపోతుంది. కదంబం అని అంటారు. ఇందులో ఏంటంటే కదంబం అని స్పెషల్గా ఎందుకు అంటారంటే రకరకాల కూరగాయలు యాడ్ చేసుకోవచ్చు, ఒకటే రకమని కాదండి. ఇంకొకటి సింపుల్ ప్రాసెస్ ఏంటంటే శనగలు మనం ముందు రోజే నానబెట్టుకుని పొద్దున ఉడకబెట్టుకుని తాలింపు వేసేసుకోవడమేనండి.
ఇందులో ప్రసాదం కాబట్టి ఉల్లిపాయలు అవన్నీ యూజ్ చేయకూడదు. జస్ట్ ఉప్పు కారం వేసుకోవచ్చు, లేదా కారం వేసుకోకపోయినా ఏం కాదు. ఎండుమిరపకాయలు తాలింపు పెట్టుకుని మనము అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి. శనగలు ఇందులో బొంబాయి శనగలు వాడుకోవచ్చు, లేదా నార్మల్ ఎర్ర శనగలు కూడా వాడుకోవచ్చు అండి. అదే వాడాలని ఏం లేదు. ఇక్కడ చూసారా, అమ్మవారికి మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం అయితే రెడీ చేస్తున్నాను నేను. దానికోసం ముందుగానే నేను రైస్ కుక్కర్లో శనగపప్పుగా పెసరపప్పు ఉంటుంది కదండి, శనగపప్పు వేసుకోవచ్చు, పెసరపప్పు వేసుకోవచ్చు అండి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా చేస్తారు. అమ్మవారికి పెట్టేటప్పుడు శనగపప్పు లేదా పెసరపప్పే వాడాలి. ఇంకే ఉట్టి అన్నంలో పాలు పంచదార వేసి అస్సలు పెట్టకూడదండి. నేను ఇక్కడ బెల్లాన్ని వడగట్టుకుంటున్నాను. అందులో కొన్ని బెల్లాలకి ఏంటంటే మట్టి చెత్త అలాగా ఉంటుందన్నమాట, గడ్డిలాగా. అవన్నీ వాచుకుని నేను ఇక్కడ ఫిల్టరైజ్ చేసుకుని ఆ బెల్లాన్ని, ఆ పానకాన్ని నేను చేసుకున్న అన్నంలో మిక్స్ చేసుకుంటాను. అందులో కొంచెం యాలక్కాయల పొడి మరియు నెయ్యితో తాలింపు వేసుకున్నారనుకోండి. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసుకుని పెట్టుకోవచ్చు అమ్మవారికి. ఇది ఒక్కటే పెట్టాలని ఏం లేదు. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులో మనము యాలక్కాయలు వేసేసుకోండి. ఇప్పుడు మనము బెల్లం పాకం అంతా చేసుకున్నాం కదా, అది అందులో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక మనకి ఎంతైతే ఆ బెల్లాన్ని తగ్గట్టు అన్నం అయితే మనం ఫస్ట్ తీసుకుందాం. నేను చూస్తున్నాను ఆ బెల్లాన్ని తగ్గట్టు రైస్ అయితే తీసుకున్నాక ఒక 2 to 3 minutes అనమాట స్టవ్ మీద కొంచెం దగ్గర పడాలన్నమాట. ఆ రసము అన్నము రెండు మిక్స్ చేసి స్టవ్ మీద దగ్గర పడితే మంచిగా అప్పుడు క్షీరాన్నం అయితే రెడీ అయిపోతుంది. దాంట్లో మనము నెయ్యి తాలింపులో కిస్మిస్, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ మనం వేసుకోవచ్చు. నెయ్యి తాలింపే వేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రసాదం చేసినా ఏ దేవుళ్ళ కన్నా నెయ్యి తాలింపే మంచిదండి. కానీ పులిహోరకు మాత్రం నూనె తాలింపే వేసుకోవాలి. అది కూడా కొన్ని ప్రసాదాలకి కొన్ని వాటితోనే చేస్తే అవి బాగుంటుందండి. అదేంటి, చింతపండు పులిహోర చేయాలి, నిమ్మకాయ పులిహోర అవన్నీ దేవుడికి ప్రసాదంగా పనికిరాదు. ఇప్పుడు చేసేది నేను కట్టె పొంగలి. చూస్తున్నారా, కట్టె పొంగలికి కరివేపాకు, పచ్చిమిరపకాయలు మీరు పొడుగ్గా తరుక్కోవచ్చు. అలాగే జీలకర్ర మిరియాలు తీసుకున్నా. ఇంత ముక్క అల్లం ముక్క అయితే తీసుకున్నాను. ఇందాక నేను రైస్ పెట్టుకున్నా కదండి, అందులోనే కొంచెం అన్నము క్షీరాన్నంకి తీసుకున్నాను, కొంచెం ఏమో కట్టె పొంగలికి తీసుకున్నాను. దానికి తగినంత ఉప్పు అయితే నేను కలుపుకుని ఇప్పుడు నేను మీకు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నెయ్యి తాలింపు వేసుకుంటున్నానండి. అవన్నీ మంచిగా వేగి అల్లము పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకుని తాలింపు వేసేసుకోవడమే. అంతే, అయిపోయింది కట్టి పొంగల్. చాలా సింపుల్, ఈజీ. ఇలా మీకు కుదరట్లేదు, కొంచెం మాడిపోతున్నాయి అట్లా అనుకుంటే మీరేం చేస్తారంటే, మామూలుగా కుక్కర్లో కూడా మీరు ఫస్ట్ తాలింపు వేసేసుకుని జీడిపప్పు అంతా వేసేసుకుని అన్నం వేసుకుని పెసరపప్పు అన్నం ఒక్కసారి కడుక్కుని మనం ఆ కుక్కర్లో కూడా వేసేసుకోవచ్చు. వేసుకుని తగినంత ఉప్పు వేసుకుని ఒక 2-3 విజిల్స్ వస్తే కట్టె పొంగల్ అయితే మనకి గట్టిగా కావాలి అంటే దగ్గరికి ముద్దలా కావాలనుకునే వాళ్ళు ఆ రకంగా కుక్కర్లో చేసుకోవాలి. ఇట్లా పొడపొల్లాడుతూ ఉండే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ రైస్ చేసుకుని దాని తర్వాత ఈ తాలింపు అనేది మిక్స్ చేసుకుంటారు. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు అండి. ఎలా అంటే అలా, ఎవరికి ఎట్లా కుదిరితే అట్లా చేసుకోండి. మంచిగా వేసుకున్న తాలింపుని అన్నానికి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. అన్నము ఎప్పుడు పొడపొల్లాడుతూ ఉంటేనే కట్టె పొంగలి కొంచెం టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం ముద్దలా కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇట్లా పొడపొల్లాడుతూ కావాలనుకునే వాళ్ళు మాత్రం గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళే పోయాలండి. గుర్తుపెట్టుకోండి, కప్పు పోస్తే ఆ కప్పుకి 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. చూసారా, క్షీరాన్నమును అలాగే కట్టె పొంగల్ అయితే ఇవాళ మా దేవుడికి నేను నైవేద్యంగా పెట్టుకున్నాను మొదటి రోజు. అలాగే బెల్లం లడ్డూలు కూడా చేసామండి. నెయ్యితోనే చేస్తాము, తెలుసు కదా మీకు. బెల్లమును ఇందులో ఏంటంటే శనగపప్పు 2 మిక్స్ చేసుకుని మంచిగా వేయించుకుని, మినపప్పు శనగపప్పు 2 మిక్స్ చేసుకుని వేయించుకుని బాగా ఎర్రగా వచ్చేటట్టు ఆ పౌడర్ ఫామ్ చూసారా, అది చేసుకున్నాక దాని తర్వాత అందులో మేము బెల్లం తురిమేసి వేసుకున్నామండి. అట్లా తురిమి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. చాలామంది పంచదారతో కూడా బెల్లం లడ్డూలు చేసేస్తూ ఉంటారు. లేదా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే
మినుములు ఉంటాయి కదండి, వాటి బదులు శనగపప్పు ఉట్టిగా మన బేసన్ అంటారు కదా, శనగపిండిలో కూడా డైరెక్ట్గా మనం బెల్లం మిక్స్ చేసుకొని తురుముకొని ఇట్లా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనము లడ్డూలు చుట్టుకోవచ్చు అండి. అలా కూడా చేయొచ్చు. బూందీ లడ్డు అంటారు కదా, చాలామంది ఇట్లా వాటరీ ఫామ్గా చేసుకుని బూందీలో అందులో వేసుకుని కూడా బూందీ లడ్డు చేయొచ్చండి. నూనెలో కాల్చుకుని బూందీలాగా చేసుకుని మిక్సీ పట్టుకుని అవి కూడా మనము ఇలా ఉండలాగా చుట్టుకోవచ్చు అండి. బూందీ లడ్డు ఏంటంటే నేను శనగపిండినే మంచిగా వేయించుకొని ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుని నెయ్యి కలుపుకుంటూ నేను ఉండలైతే చుట్టుకున్నానండి. ఇందులో మినపగుళ్ళు కూడా కొంచెం నేను యాడ్ చేసుకున్నాను. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు ఎట్లా అన్నా చేసుకోవచ్చు అండి. ఏ రకమైన లడ్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏంటంటే కొంచెము కొబ్బరి కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా వస్తుంది అనమాట. నేను నా దగ్గర ప్రజెంట్ అది ఉన్నంత వరకు నేను చేశాను ఇది. ఇక అన్నిటికన్నా మెయిన్ అమ్మవారికి ఎంతో ఇష్టమైన గారెలు అయితే చూసేద్దామండి. నేను ఇక్కడ మినుములు అయితే తీసుకున్నాను. మినప్పప్పు ఉంటుంది కదండి, అది 2 గంటల కన్నా ఎక్కువ నానకూడదు. మీకు చాలాసార్లు చెప్పాను. స్నాక్ వీడియోస్లో కూడా మీరు చూసినట్లయితే నేను చాలాసార్లు చెప్పాను. 2 అవర్స్ కన్నా ఎక్కువ నానితే ఏంటంటే మనకి నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కరెక్ట్గా మీరు చేసేదానికన్నా ఒక 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే అందులో మిక్సీ చేసేటప్పుడే కొంచెం అల్లం ముక్క 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు అండి. ఇష్టం లేని వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు. బట్ అల్లం మాత్రం అమ్మవారికి చేసేటప్పుడు కంపల్సరీగా చేయాలండి. దుర్గాదేవికి అల్లం గారెలు అంటే చాలా ఇష్టం అండి. దుర్గాష్టమి రోజు మాత్రం కంపల్సరీగా గారెలు అయితే వేసుకోండి. చూస్తున్నారా, అలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ గట్టిగా అయితే మిక్సీ పట్టుకోవాలండి పిండి. ఇది ఏంటంటే మనము పెసరపప్పు ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు. బట్ మినపప్పుతో చేసే గారెలే అమ్మవారికి చాలా ఇష్టము. అంటే చాలామంది పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. అందరూ ఎలా చేస్తే ఆ రకంగా మనం నైవేద్యం పెట్టడమే అనమాట. అందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. జీలకర్ర అల్లము కంపల్సరీగా యాడ్ చేసి లాస్ట్ వాయికి మాత్రము దానికి తగినంత ఉప్పు చేసుకుని పిండి చూస్తున్నారు ఎంత గట్టిగా పట్టుకున్నానో. అప్పుడే మనం చెప్పిన మాట వింటుంది. అప్పుడే మనకి ఒక రకమైన అంటే రౌండ్ షేప్లో కావాలన్నప్పుడు ఇంత గట్టిగా ఉండాలండి. మంచి షేప్ వస్తుంది అనమాట. గారెలు ఎంత రౌండ్గా క్రిస్పీగా మంచిగా వస్తాయి అన్నమాట. పిండి గట్టిగా ఉండే ఏంటంటే మంచిగా వేగి గోలి క్రిస్పీగా అవుతాయి అన్నమాట గారెలు ఎప్పుడు కానీ. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు తప్పకుండా తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే అది పిండి ఏమో లూజ్గా అయిపోతుంది, మళ్ళీ దాంట్లో బియ్యం పిండి యాడ్ చేసుకుంటారు క్రిస్పీగా రావడం కోసం అని చెప్పి. అవన్నీ కాకుండా ఇట్లా సింపుల్గా చేసేసుకుంటే మీరు ఫస్టే ఉప్పు వేయడం మానేసేయండి. లేదా మొత్తం పప్పు అంతా మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో ఉప్పు వేసుకోండి. అప్పుడే మనకి మంచిగా వస్తాయండి. పిండి మాత్రం గట్టిగా ఉండాలి. నేనైతే లాస్ట్ వాయిలో ఉప్పు వేసుకుంటున్నాను తగినంత. ఫస్ట్ అయితే ముందే అల్లం వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను అంతే. ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయలేదండి. జస్ట్ అమ్మవారికి అల్లం గారెలు నైవేద్యం పెట్టాలని చెప్పి జీలకర్ర అల్లము ఉప్పు అంతే వేసుకున్నాను. చూస్తున్నారు, ఉప్పు వేసిన పిండికి ఫస్ట్ చేసిన పిండికి చాలా తేడా ఉంది. ఉప్పు ఏంటంటే నీరు ఊరుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. కొంచెం గట్టిదనం అనేది పోతుంది. కాబట్టి లాస్ట్ వాయిలో మనం చేసుకుంటే ఏంటంటే ఇంకా ఎక్స్ట్రాగా వాటర్ కలుపుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మొత్తం ఒకేసారి మిక్స్ చేసేసుకుని మనము గారెలు వేసేసుకోవడమే డైరెక్ట్గా. చూస్తున్నారా, అలాగా బాగా కలుపుకోవాలండి. ఎంత కలుపుకుంటే అంత మంచిగా అవుతుంది అన్నమాట. అలాగే గ్రేట్ ఇండియన్ సేల్ మళ్ళీ బిగ్ బిలియన్ డేస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి కదా. మీరందరూ షాప్ చేసేసుకున్నారు మీకు ఇష్టమైనవి ఐటమ్స్ అని అనుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. అది యూజ్ చేసుకున్నారని అనుకున్నాను. అలాగే మన ఛానల్లో మీరు చూసినట్లయితే ప్లేలిస్ట్లో అన్నీ క్రియేట్ చేశానండి. బేబీ నీడ్స్, హోమ్ నీడ్స్, అలాగే పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ గురించి, డివోషనల్ బ్లాగ్స్ అని చెప్పి, అలాగే షార్ట్స్లో కూడా మీ ఆదరణ నాకు మంచిగా చూపిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూసారా, మనం పిండి అంత గట్టిగా పట్టుకునేసరికి చక్కగా గారెలు ఒక షేప్లో వస్తున్నాయి. ఒక వర్కింగ్ ఉమెన్ అయ్యుండి మన సబ్స్క్రైబర్స్ కోసము నేను ఎప్పుడూ మంచి కంటెంట్ ఇవ్వాలని నేను మీ ముందుకు వస్తానండి. ఎప్పుడూ అందులో నిర్లక్ష్యం చేయను, అలాగే అలసిపోను కూడా. మీకోసం నేను కష్టపడతాను. మీకు మంచి కంటెంట్ అందించాలి, మీకు తెలియని విషయాలు కూడా తెలపాలన్న ఆలోచనే నాది అనమాట. పిల్లలు ఉన్న వాళ్ళు తెలియని విషయాలు ఉంటాయి కొన్నివి, అవి కూడా నేను మంచి మంచి కంటెంట్ అయితే ఇచ్చాను. బేబీ నీడ్స్ అన్న దాంట్లో మీరు వెళ్ళి చూసుంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ బాలింతలు కానీ ఎవరైనా చూసుంటే
ఉంటే మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చానండి. ఇలా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఎల్లకాలము. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్. మీ ముందుకి నేను మంచి వీడియోస్ అయితే రెడీ చేస్తున్నాను మీ అందరి కోసము. దివాళీ అయితే వస్తుంది, తెలుసు కదా మీకు ఎలాంటి కంటెంట్ అంటే ఇష్టమో. నాకు ముందే నేను అన్ని వీడియోస్ రెడీ చేస్తున్నాను. నా ఛానల్ని మిస్ కాకుండా తప్పకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మీరు వెంటనే వీడియో చూసేసుకోవచ్చు. మీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ని షాప్ కూడా చేసేయచ్చు. డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ నేను ప్రొవైడ్ చేశాను. Until then, bye. Thanks for watching.